శోభిత్, మనం గుడికి వెళ్తాం కదా, మనకి వెరైటీ వెరైటీ ప్రసాదాలు పెడుతూ ఉంటారు. ఒక్కొక్క గుడిలో ఒక్కొక్క వెరైటీ ఉంటుంది కదా. మరి శోభిత్ కి ఏ ప్రసాదం అంటే ఇష్టం? యు థింక్ చెప్పరా? లడ్డు. నాకు కూడా లడ్డు అంటే ఇష్టం. ఇంకా పులిహోర నాకు కూడా ఇష్టం. ఇంకా చికెన్. ఇలా బోలెడు వెరైటీస్ పెడుతూ ఉంటారు కదా ప్రసాదాలు. ఇప్పుడు నీ చేతిలో ఫ్లైట్ ఉంది కాబట్టి ఫ్లైట్ గురించి అడుగుతా. ఫ్లైట్ ఎక్కాలంటే ఏం చేయాలి? ఫస్ట్ డబ్బులు కట్టి టికెట్ తీసుకోవాలి. తర్వాత ఫ్లైట్ ఎక్కిస్తావా? కానీ ఇప్పుడు నేను నీకు ఒక విషయం చెప్తాను అని అంటావు నువ్వు. నువ్వు ఒకవేళ ఫ్లైట్ ఎక్కాలంటే నేను చెప్పిన చోటుకి వెళ్ళి ఫ్లైట్ ఇస్తే నువ్వు ఫ్లైట్ ఎక్కేస్తావు, తెలుసా? ఇప్పుడు అర్థమైందా? ఎస్, నేను చెప్పిన చోటుకి వెళ్ళి నువ్వు ఇలాంటి బొమ్మ ఏరోప్లేన్ వాళ్ళకి ఇస్తే నువ్వు ఫ్లైట్ ఎక్కిస్తావు. చిన్న బొమ్మ కూడా. పంజాబ్ లోని ఒక టెంపుల్ ఉందన్నమాట. ఓకే, హవాయి జహాజ్ అని చెప్పి. దాని స్పెషాలిటీ ఏంటనుకున్నావు? యూజువల్లీ మన గుడికి వెళ్తే లడ్డు ప్రసాదం, పులిహోర ప్రసాదం, చక్కెర పొంగలి, వడ ఇలాంటివి పెడతారు కదా. కానీ ఆ గుడిలో ప్రసాదంగా ఏరోప్లేన్ ఇస్తారు. నిజంగా లేదు, ఆ ప్రసాదమే ఇస్తారు, ఇంకో ప్రసాదం ఇవ్వరు వాళ్ళు. ఆ ప్రసాదం ఎందుకు ఇస్తారు అంటే, ఆ టెంపుల్ దేనికి ఫేమస్ అంటే, ఆ టెంపుల్ లోపల వాళ్ళు పూజించేది కూడా విమాన భగవంతుడిని పూజిస్తారనమాట. ఎస్, విమాన భగవంతుడు. విమానము అంటే ఏరోప్లేన్. ఎవరికైనా వీసా కావాలన్నా, లేదు అంటే గనక ఒకవేళ నేను ఫ్లైట్ ఎక్కితే ఏమైనా కింద పడిపోతే, ఇంకేమైనా ఇలాంటి భయాలు ఉంటాయి కదా, అలాంటి భయాలు పోవాలి అన్నా ఆర్ ఎక్కడికైనా విదేశాలకు వెళ్ళాలి అన్నప్పుడు వీసా కావాల్సి వస్తుంది అనమాట. వీసా గురించి నీకు పెద్దగా చెప్తా. ఓకే, అలాంటి వీసా కావాలన్నా అక్కడికి వెళ్ళి దండం పెట్టుకొని, ప్లీజ్ ప్లీజ్ నాకు వీసా కావాలి, నేను ఫ్లైట్ ఎక్కినప్పుడు నాకు ఎలాంటి భయం వేయకూడదు అని చెప్పి మొక్కుకొని బయటకు వచ్చిన తర్వాత చూస్తే నీకు బోలెడు బొమ్మలు కనిపిస్తాయి అనమాట ఏరోప్లేన్స్. నీకు నచ్చింది ఏదైనా తీసుకోవచ్చు, అక్కడ ఉన్న వాళ్ళకి ప్రసాదంగాను ఇవ్వచ్చు, దేవుడికి కూడా ఇవ్వచ్చు అనమాట. బాగుంది కదా వెరైటీగా. విమాన ప్రసాదం దొరికే ఒకే ఒక చోటు. ఎందుకు? ఎక్కడది? పంజాబ్. అలాంటి ఇంకొక ఇంట్రెస్టింగ్ విషయం ఏంటంటే, మన హైదరాబాద్ లో కూడా మన ఇంటికి చాలా దగ్గరలో చిలుకూరు వెళ్ళామా? గుర్తుందా? తెలుసా? చిలుకూరులో ఉన్నటువంటి వెంకటేశ్వర స్వామి వారి టెంపుల్ కూడా వీసా బాలాజీ అని చెప్పి చాలా చాలా ఫేమస్ అన్నమాట. మళ్ళీ వెంకటేశ్వర స్వామి బాలాజీ అంటే కన్ఫ్యూజ్ అవుతామేమో. అక్కడ ఉన్నటువంటి చిలుకూరులో వెంకటేశ్వర స్వామిని వీసా బాలాజీ అని పిలుస్తారు. ఎవరైనా విదేశాలకు వెళ్ళాలి అనుకున్నా, అక్కడ ఉద్యోగాలు కావాలి అనుకున్నా, ఇలానే ఫ్లైట్ ఎక్కాలనుకున్నా కూడా అక్కడికి వెళ్ళి వెంకటేశ్వర స్వామి ప్లీజ్ నాకు వీసా ఇప్పించువా, ప్లీజ్ నాకు జాబ్ ఇప్పించువా అని చెప్పి వెంకటేశ్వర స్వామి చుట్టూ 108 ప్రదక్షిణస్ చేస్తారనమాట. ఓకే, అనుకున్న పని అయిపోయిన తర్వాత చేస్తారు, ముందు కూడా చేస్తారు. అక్కడికి వెళ్ళి వీసా బాలాజీ అంటే చాలు, ఆయన అన్ని ఇచ్చేస్తారనమాట. ఓకే శోభిత్, నీకేం కావాలో అది తీసుకో అని చెప్పి. ఆయన కూడా ఒకప్పుడంట తిరుపతికి ప్రతి సంవత్సరం ఒక పెద్ద ఆయన వెళ్ళేవారట. కానీ ఒక సందర్భంలో వెళ్ళలేని స్థితిలో ఉన్నప్పుడు ఆయన తలుచుకుంటూ ఉంటే వెంకటేశ్వర స్వామి కల్లో కనిపించి, నేను ఇక్కడే ఉన్నాను కదా, నువ్వు అక్కడి వరకు ఎందుకు వస్తున్నావు, నువ్వు అంత ఇబ్బంది పడుకో అని చెప్పారంట. అలా ఆయన కనిపించినటువంటి చోటే ఆయన స్వయంభూ వెలిసినటువంటి మహాక్షేత్రమే చిలుకూరు బాలాజీ టెంపుల్ అన్నమాట. భలే ఉంటుంది కదా ఆ టెంపుల్. మనం వెళ్ళాం కదా, గుర్తుందా నీకు? మళ్ళీ వెళ్దాం అయితే. హాయ్ ఫ్రెండ్స్, లైక్, షేర్, కామెంట్ అండ్ సబ్స్క్రైబ్ ప్లీజ్. తెలుసు కదా ఛానల్ పేరు నువ్వు నేను ఒకట. ఇన్స్టాలో కూడా ఫాలో అవ్వండి. బాయ్.